కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. చేపల అంటు పులుసు కూర. గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో చేప పులుసు తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ చింతపండు పులుసును చిక్కగా పిండి చేప పులుసును చేస్తారు. ఈ చేపల కూర 4-5 రోజుల పాటు నిలవ ఉంటుంది. ముందు కొంచెం పులుపుగా అనిపించినా పూట గడిచే కొద్దీ చేప మొక్కలు చింతపండు ఉప్పులో చక్కగా ఊరుతూ ఆ చేపల కూర రుచి అనేక రెట్లు పెరుగుతుంది. చేపల అంటు పులుసు కూర తయారీకి కావలసినవి: చేపలు 12 లేదా 15 ముక్కలు, చింతపండు గుజ్జు 1 కప్పుడు, ఉల్లిపాయలు 1 కప్పుడు ముక్కలు, పచ్చిమిర్చి 3 లేదా 4, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, కూర కారం 2 లేదా 3 టీ స్పూన్లు, నూనె 4 లేదా 5 గరిటెలు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను, కొత్తిమీర 1 చిన్న కట్ట. చేపల అంటు పులుసు కూర తయారీ విధానం: బజార్ నుంచి తెచ్చుకున్న చేప ముక్కల్ని చక్కగా ఉప్పు, పసుపు, పెరుగుతో కడిగి శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని చక్కగా తరుగుకుని ఉంచుకోవాలి. చింతపండును నానబెట్టి దాని గుజ్జును చక్కగా తీసుకొని ఉంచుకోవాలి. ఉడికిన చేప ముక్కలకి చాలా తేలికగా చిదురయ్యే గుణం ఉంది. అందుకని చేపల పులుసును వండేటప్పుడు చేప ముక్కలు చిదురవ్వకుండా ముక్కగా రావాలనుకుంటే చేపల పులుసును వండటానికి అడుగు చదునుగా ఉండి బాగా వెడల్పుగా ఉండే పాత్రని వాడాలి. అటువంటి వెడల్పాటి పాత్రని ఎంచుకుని దానిని పొయ్యి మీద పెట్టి అది వేడెక్కిన తరువాత అందులో నూనెను పోయాలి. తాగిన నూనెలో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని వేయాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తరువాత అందులో పసుపును, ఉప్పును వేసుకొని అన్నింటినీ చక్కగా కలియబెట్టాలి. ఇప్పుడు చక్కగా కడిగి ఉంచుకున్న చేప ముక్కల్ని స్టవ్ మీద ఉన్న పాత్రలో వేగుతున్న ఉల్లిపాయ ముక్కల మీద పాత్రలో పట్టినన్నింటినీ ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. ఈ చేప ముక్కల్ని గరిటతో త్రెప్పకుండా అలాగే కాసేపు వేగనివ్వాలి. చేప ముక్కలు ఒకవైపు వేగిన తరువాత వాటిని ఒక్కొక్కదాన్ని జాగ్రత్తగా రెండో వైపు తిప్పి ఆ వైపు కూడా అలాగే వేగనివ్వాలి. చేప ముక్కలు చక్కగా వేగాయి అనటానికి గుర్తుగా వీడియోలో చూపించినట్లు వాటి రంగు కొంచెం తెల్లడాలుగా మారుతుంది. ఇవి వేగిన తరువాత వేగుతున్న ఉల్లిపాయను మాత్రం పాత్రలో అలానే ఉంచి చేప ముక్కల్ని మాత్రం జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాత్రలో అల్లం వెల్లుల్లి ముద్దని వేసి ఈ అల్లం వెల్లుల్లి ముద్దని పాత్రలోని ఉల్లిపాయతో చక్కగా కలియబెట్టి దాని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత మిగిలి ఉన్న తక్కిన పచ్చి చేప ముక్కల్ని కూడా ఇంతకు ముందు చూపించిన విధంగానే పాత్రలో చక్కగా పరిచి రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తరువాత ముందుగా వేయించుకొని ఉంచుకున్న చేప ముక్కల్ని కూడా పాత్రలో చక్కగా పరవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని, ఉప్పుని వేసుకోవాలి. ఈ కూరని చిక్కటి చింతపండుతో చేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. తరువాత ఇంతకు ముందే చక్కగా తీసి తయారుగా ఉంచుకున్న చింతపండు గుజ్జును చేప ముక్కల మీద పోయాలి. ఇప్పుడు పాత్రలోని చేప ముక్కల్ని గరిటితో కదపకుండా పాత్ర అంచుని రెండు వైపులా గుడ్డతో జాగ్రత్తగా పట్టుకొని పాత్రని గుండ్రంగా కుదుపుతూ ఉప్పు, కారం, చింతపండు గుజ్జు చేప ముక్కలకు పట్టేట్టు చేయాలి. తరువాత పాత్ర మీద మూతపెట్టి కూరని తక్కువ మంట మీద ఉడికించాలి. కూర ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూతను తీస్తూ చేప ముక్కల్ని చితకనివ్వకుండా చింతపండు గుజ్జును మాత్రం ముక్కలపైకి నెమ్మదిగా సర్దుతూ ఉండాలి. ఈ చేపల కూర ఓ అరగంట పాటు ఉడికిన తరువాత నూనె చేపల కూర పైన తేలుతుంది. ఇది చేపల కూర ఉడికిందనుకోవడానికి గుర్తు. ఇప్పుడు ఇంకొకసారి పాత్ర అంచుని రెండు వైపులా గుడ్డతో జాగ్రత్తగా పట్టుకొని చింతపండు గుజ్జు ముక్కలన్నింటికీ పట్టేట్టు పాత్రని గుండ్రంగా కుదపాలి. రుచి చూడటానికి గాను పాత్ర నుండి ఒక చిన్న చేప ముక్కను, కొద్దిగా పులుసును తీసుకొని చేప ముక్క ఉడికిందో లేదో, ఉప్పు పులుపు సరిపోయాయో లేదో రుచి చూసుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ను కట్టివేయాలి. అంతే, మంచి రుచికరమైన చేపల అంటు పులుసు తయారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.